ఇంత మంచి విషయం చెప్పడానికి అంత సంకోచిస్తావేంటే? ఇన్ని రోజులు ఆఫీస్ అని అదని ఇదని ఒక్కదానివే కష్టపడుతుంటే నిన్ను చూస్తూ బాధపడుతుండేదాన్ని. ఆశ గురించి పూర్తిగా తెలుసుకొని కూడా ప్రాణంగా ప్రేమిస్తున్నాడంటే పాపం కౌశిక్ ఎంత గొప్ప మనసు కదా అర్పిత. ఆశ గురించి పూర్తిగా తెలుసుకొని కూడా అతను ఇష్టపడుతున్నాడు అంటున్నారు. అది ప్రేమో స్వార్థమో మోసమో మీరెలా కనిపెట్టగలరు? ఏంటి సుందరిదే? నాకింత డబ్బు పేరు పలుకుబడి ఉండి కూడా నా కన్న కొడుకుని బయటికి తీసుకురాలేకపోతున్నాను. ఈ అవమానంతో చావాలనుందే. నా కొడుకుని ఎలాగూ ఈ కేసు నుంచి బయటికి తీసుకురాలేకపోయావు. కనీసం ఆ బెయిల్ వచ్చే మార్గమైనా చూడు. చక్రవర్తి గారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇది మామూలు కేసు కాదు. ఒక ఆడపిల్ల మీద రేప్ అటెంప్ట్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు. పైగా విట్నెస్ ఎవరో మీకు తెలుసు. అందుకే ఈ కేసు చాలా స్ట్రాంగ్ అయింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేశారు. సో మనమేదైనా చేయటానికి కొంచెం టైం పడుతుంది సార్. చాలా ఆపవయ్యా. ఎన్నిసార్లు ఆవిడ గురించి చెప్పిందే చెప్తా. అర్పిత అన్న పేరు వింటేనే నా రక్తం సరసర కాగిపోతుంది. వీలైనంత తొందరగా నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకురా. నీ వల్ల కాదంటే చెప్పు, వేరే ఆయన చూసుకుంటా. ఈ కేసు నుంచి బయటికి తీసుకురావటం కొంచెం కష్టమేమో కానీ బెయిల్ దేవుంది సార్. నేను తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. డాడీ, ఏంటి డాడీ ఇది? తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేయాల్సింది పోయి వాణ్ణి ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నారా? అన్నయ్యను ఉరి తీసినా తప్పులేదు. నాకే ఇలా జరుగుంటే మీకెలా ఉంటుంది? వాళ్ళని మూడో కంటికి తెలియకుండా చంపారు. పరాయి వాళ్ళకొక రూలు, మన ఇంటి దాకా వస్తే మరో రూలా డాడీ? అదేంటమ్మా అలా అంటావు? తప్పు చేయడం మనిషికున్న సహజ లక్షణం. తప్పు చేసిన మనిషిని మార్చుకోవాలే గాని చంపుకోకూడదమ్మా. ఎంత చెడ్డ వాడు నీకు తోడబుట్టిన అన్నయ్య. నువ్వలా మాట్లాడకూడదు. మీ ఇద్దరు నాకు రెండు కళ్ళలాంటివారమ్మా. ఈ ఇంటి పరువు ప్రతిష్ట అన్ని వాడేనమ్మా. ఆ పరువును కాపాడుకోవాలనేనమ్మా నా ఈ తాపత్రయమంతా. అయినా నీకు ఇవన్నీ అర్థం కావులే. చిన్నపిల్లవి కదా, లోపలికెళ్ళు. వాడు తప్పు చేసినప్పుడు నీ పరువు పెరిగిందా ఏంటి డాడీ? ఇప్పుడు వాడిని లోపల పెట్టాక నీ పరువు గురించి ఆలోచిస్తున్నా? ప్రియా, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? ఇదేనా ఇన్ని రోజులు నువ్వు దూరంగా ఉండి చదువుకున్న చదువు? ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు. పద లోపలికి. అది కాదు మమ్మీ. మమ్మీ ఇంకేం మాట్లాడుకు, పద. చూసావా సుందర్, నాలాంటి వాడికి శత్రువులు ఎక్కడో ఉండరయ్యా. ఇలా నా కడుపును పుట్టి నా ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఇది మరో విభీషణుడే ఈ లంకను తగలబెట్టకముందే. నా కొడుకును బయటికి తీసుకురావయ్యా. అలాగే సార్. చిచి, ఒళ్ళు మండిపోతుంది. కంపరం కంపరం పుడుతుందాసా. రోజు రోజుకి ఇంట్లో నా పరిస్థితి దరిద్రంగా తయారవుతుంది. బాధపడకమ్మా. బాధపడకుండా ఎలా ఉండమంటావే? కన్న కూతురు పెళ్లి విషయంలో కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇంటికున్న మగదిక్కు వాడొక్కడే అని మీ అన్నయ్యకి విషయం చెప్తే వాడేమో అర్పితని అడగమంటాడు. సొంత చెల్లెలి పెళ్లి విషయంలో ఆ మాత్రం నిర్ణయం తీసుకోలేడా? పోన్లే అమ్మా, అన్నయ్య ఆఫీస్ వర్క్ లో ఏదో బిజీగా ఉండి ఉంటాడు. మీ వదినేమో ఏది ఒక పట్టం తేల్చదు.
పోన్లే అమ్మా, తన డౌట్స్ ఏవో తనకుంటాయి కదా, క్లారిఫై చేసుకొని. ఏంటి క్లారిఫై చేసుకునేది? ప్రతిదానికి అనుమానమే. ఆవిడ అనుమానాలు తీరేటప్పటికి నీకు పెళ్లి వయసు కూడా అయిపోతుంది. వదిన్లో నాకు నచ్చింది ఇది ఒకటేనమ్మా. కౌశిక్ లాంటి మంచి మనిషిని ఎందుకు అనుమానిస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. కాలికేస్తే వేలికేస్తుంది, తెలివిగా మన నోరు మూయిస్తోంది. రెండింటికి వేస్తే మన పేక్కేస్తుంది. వదిన తీరు చూస్తుంటే అసలు ఈ పెళ్లిని జరగనిస్తుందా లేదా అన్న డౌట్ వస్తుందమ్మా. కౌశిక్ ఎక్కడ చేజారిపోతాడోనని భయంగా ఉంది. నా బాధ కూడా అదే ఆశ. ఒక్కసారి వదులుకున్నాము అంటే ఇంత మంచి కుర్రాడు మళ్ళీ దొరుకుతాడన్నా గ్యారంటీ లేదు. అమ్మా, మరి ఏం చేద్దాం? ఇప్పటికిప్పుడు చేసేదే ఉంది ఆశ. మీ అన్నయ్య బాధ్యతని ఆవిడగారి భుజాల మీద పెట్టాడుగా. తను ఏ యాక్షన్ తీసుకుందో వేచి చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో మనకంతకంటే గత్యంతరం లేదు. ఆశ, కౌశిక్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఆశ గురించి పూర్తిగా తెలుసుకొని కూడా ప్రాణంగా ప్రేమిస్తున్నాడంటే పాపం కౌశిక్ ఎంత గొప్ప మనసు కదా అర్పిత. అర్పిత, ఏంటి పరిసరాలను కూడా మర్చిపోయి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? జాతీయ సమస్యలా, అంతర్జాతీయ సమస్యలా? మనింటి సమస్యలే పాల్గొంటారు. మన ఇంట్లో సమస్యలా? అది సమస్యల్ని చిటికలో పరిష్కరించే అర్పితుండగానా? మీరు నన్ను మరీ అంత ములగ చెట్టు ఎక్కించక్కర్లేదు. కింద పడితే కష్టం. ఎందుకు కష్టం? పట్టుకోవడానికి నేనున్నానుగా. ఏంటి విషయం? ఏం లేదండి, ఆశ పెళ్లి విషయంలో అత్తయ్యగారు తొందరపడుతున్నారు. కౌశిక్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనం వెంటనే ఒక డెసిషన్కి రావడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఆశ చిన్నపిల్లేం కాదుగా అర్పిత. తను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుందేమో. ఇక్కడ చిన్న పెద్ద తేడా కాదు పాల్గొన్ గారు. చూడాల్సింది ఆశ అమాయకత్వం. మోసపోవడానికి వయసుతో సంబంధమేముంది? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాననుకోకండి, ఆశ ఆల్రెడీ జీవితంలో ఒకసారి దెబ్బతినుంది. మరోసారి మోసపోతే తను కోలుకోవడం చాలా కష్టం. ఆశ కౌశిక్ని పూర్తిగా అర్థం చేసుకోలేదంటావా? నిజాయితీ ఉన్నవాడు తన మనసుని తెరిచిన పుస్తకంలా చూపిస్తాడు పాల్గొన్ గారు. వాడుకొని వదిలేయాలని ఫిక్స్ అయినవాడు తనలోని చెడు ఏమాత్రం కనపడకుండా జాగ్రత్త పడతాడు. తనలోని మంచిని మాత్రమే బయటికి ప్రొజెక్ట్ చేస్తాడు. కౌశిక్ గురించి నువ్వు పూర్తిగా నెగటివ్గా ఆలోచిస్తున్నావేమో. ఒకసారి చెక్ చేసుకో అర్పిత. కీరించి మేలించమన్నారు కదండి మన పెద్దవాళ్ళు. అతడు నిజంగా మంచివాడైతే నాకంటే సంతోషపడేవాళ్లు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అతను దుర్మార్గుడైతే ఆశ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. నువ్వు చెప్తుంటే నాకు కూడా కొంచెం అనుమానం వస్తుంది అర్పిత. ఆలోచించకుండా నువ్వేదీ మాట్లాడవు. కౌశిక్ విషయంలో నిజానిజాలేంటో తెలుసుకునే బాధ్యత నీదే. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా. సరేనండి, ఇప్పుడు పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది కదా. మిగిలిందిక నాకు వదిలేయండి. చెప్పడం మర్చిపోయాను అర్పిత. రేపు మా విశాల్ మ్యారేజ్ డే ఫంక్షన్కి వెళ్ళాలి కదా. డ్రెస్సులు రెడీగా ఉంచావా? మీరేం టెన్షన్ పడక్కర్లేదు. మీరు మర్చిపోవచ్చు గాని మీ పనులు నేనెలా మర్చిపోతాను?
చెల్లెమ్మా నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటన్నయ్య ఇంత హుషారుగా ఉన్నావు? ఈ చేతిలో కవర్లేంటి, ఆ హడావిడేంటి? మన ఇంట్లో ఉన్నప్పుడు అమ్మా నువ్వు ప్రతిరోజు నన్ను సాధించేవాళ్ళు కదే. పరిగమాలనోడా ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నావు అని. వయసొచ్చిన కొడుకు బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే ఏ తల్లి మాత్రం బాధపడకుండా ఉంటుందన్నయ్య? తిట్టకుండా ఎలా ఉంటుంది? నువ్వు ప్రయోజకుడివి కావాలనే కదా మేం కోరుకునేది. ఇక నుంచి నువ్వు గాని పైనుంచి అమ్మ గాని నన్ను తిట్టుకోవాల్సిన అవసరం లేదు చెల్లి. నాకు ఉద్యోగం దొరికింది. నువ్వు చెప్తున్నది నిజమా అన్నయ్య? నిజంగా ఉద్యోగంలో చేరావా? నీ మీదొట్టు చెల్లి, ఈ రోజు నుంచి నేను ఉద్యోగస్తుణ్ణి. ఒక జనరల్ స్టోర్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా చేరాను. ఏ ఉద్యోగమైతే ఏంట్లే అన్నయ్య, నువ్వు బాధ్యత తెలుసుకున్నావు. నాకదే చాలు. ఇప్పుడు గనక అమ్మ బ్రతికుంటే నిన్ను చూసి ఎంత సంతోషపడేదో. ఈ కవర్లేంటన్నయ్య? నీకోసం ఏం తెచ్చానో చూడు. ఈ చీర ఎలా ఉంది గాయత్రి? నీకు నచ్చిందా? చీర బాగానే ఉందన్నయ్య. ఇన్ని చీరలు తెచ్చావు, డబ్బెక్కడదన్నయ్య? మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? చచ్చా, ఇంకెప్పుడు ఆలోచనే రానివ్వక చెల్లెమ్మా. వదిన నీడలో ఉంటూ కూడా మైండ్లోకి నేను మళ్ళీ చెడు ఆలోచనలు రానిస్తానా? మా సేట్ నాకు కొంచెం అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ డబ్బుతోనే ఇవన్నీ తీసుకున్నాను. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం అట. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో. సిగ్గులేదు వెదవుకి. ఆయన వీడి ముఖాన్ని చూసుకుని ఉద్యోగం ఇచ్చాడంటే ఆ ఓనర్ ఎంత దరిద్రుడో. గాయత్రి, ఏంటా హడావిడి? ఇవాళే ఉద్యోగంలో చేరాను అమ్మగారు. ఆ ఆనందంలో మీ అందరికీ బట్టలు తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇది మీకోసం తెచ్చాను, తీసుకోండి. చిచి, చిల్లర వెదవా. నేనేంటి, నా స్థాయి ఏంటి? చీప్ గా రోడ్డు పక్కనమ్మే 100 రూపాయల చీర తెచ్చి నా చేతిలో పెడతావా? రోడ్డు పక్కన తాగి పడిపోయే ఆవారగాడివి నాకు చీర గిఫ్ట్ ఇచ్చేంత గొప్ప పడిపోయావా? నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకుని మసలుకో. సారీ అమ్మా, తెలిసి తెలియక పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. అదేంటత్తయ్య, పాండు ఏదో ప్రేమగా తెచ్చిస్తే అలా చులకం చేసి మాట్లాడతారు? అతనింత బాధపడతాడు? నేను కాబట్టి మాటలతో సరిపెట్టాను అర్పిత. ఇంకొకరైతే వీడు చేసిన పనికి చెంప చెళ్ళు మనిపించేవారు. అయినా తప్పు వాడిది కదా అర్పిత, వాణ్ణి వెనకేసుకొస్తున్నా నీది. ఈ మసిగుడ్డని
నేను కట్టుకోవాలట. నా ఇంటి పని మనిషి కూడా దీన్ని కట్టుకోదు. వీడికెంత పొగరు కాకపోతే దీన్ని నా చేతిలో పెడతాడు. అత్తయ్య, మీరు కావాలని పాండుని అవమానిస్తున్నారు. అవమానిస్తున్నది వాడో నేను నీకు అర్థం కావడం లేదా అర్పిత? తను తెచ్చిన గిఫ్ట్ నచ్చినప్పుడు మీకు తిరస్కరించే హక్కు ఉంది, కానీ అవమానించే హక్కు అధికారం లేదు. వాడు వాడి స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. బహుమతి అనేది స్థాయిని బట్టి ఇచ్చేది కాదత్తయ్య, ప్రేమతో ఇచ్చేది. స్థాయి గురించి ఆలోచించేది పాండు కాదత్తయ్య, మీరు. అందుకే ఇంత ఇబ్బంది పడుతున్నారు. పరాయి వాళ్ల కోసం నన్ను అవమానిస్తున్నావా అర్పిత? ఎవరు పరాయి వాళ్ళో, ఎవరు బంధువులో, ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో కాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అత్తయ్య. గాయత్రి, ఏమనుకోకు పాండు. అత్తయ్య కోపం నీకు తెలిసిందేగా. పోనీలే వదినా, పెద్దమ్మగారు కోపడ్డారని నాకేం బాధలేదు. పెద్దావిడొక మాట అనొచ్చు, మేం పడొచ్చు. పర్వాలేదు పాండు, నువ్వు పరిస్థితులను అర్థం చేసుకుంటున్నావు. అవును వదినా, ఇంతకుముందు ఎవరైనా మాట అంటే పడేవాడు కాదు, తగ్గి ఉండడం నేర్చుకుంటున్నాడు. వదినమ్మ మన కోసం ఇంత చేస్తోంది. మనం తనకి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా గాయత్రి. ఎమోషన్స్ ని బాగానే కంట్రోల్ చేసుకుంటున్నావు పాండు. జీవితంలో పైకొస్తావు. థ్యాంక్స్ వదినా. నీకు కూడా ఒక చీర తీసుకొచ్చాను వదినా. అన్నిట్లోకి దాని ఖరీదే ఎక్కువ, 300. వదినా, థ్యాంక్స్ పాండు. చీర చాలా బాగుంది. సరే, ఉదయం నుంచి పనిలో పడి అలసిపోయి ఉంటావు. వెళ్ళి వేడినీళ్లతో స్నానం చేసి రిలాక్స్ అవ్వు. గాయత్రి, పాండుకి స్నాక్స్ ఏమైనా పెట్టావు. ఏంటి పాండు, నాతో మాట్లాడవలసిందేమనుందా? నా జీవితంలో మొదటిసారి ఒక విషయం గమనించాను వదినా. ఇంతకుముందు డబ్బుల కోసం అమ్మని చెల్లిని ఏడిపించి తీసుకెళ్లి తాగేవాణ్ణి. డబ్బు కోసం చిల్లర దొంగతనాలు కూడా చేసేవాణ్ణి. కానీ ఈరోజు చేతిలో డబ్బులున్నా కూడా మందు వైపు మనసు చలించలేదు. నా మొదటి సంపాదనతో మీకందరికీ బట్టలు తీసుకోవాలనుకున్నప్పుడు నా మనసుకి ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేనొదినా. మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం ఆనందాన్ని ఇస్తుందని ఈరోజే తెలుసుకున్నాను. కానీ ఒక్క విషయం గుర్తొస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాను వదినా. ఏంటి పాండు అది?
నా సంపాదనతో నా కన్న తల్లికి ఎప్పటికీ ఏమీ ఇవ్వలేను కదా వదిన. కన్నబిడ్డ సంపాదనతో కనీసం ఒక్క ముద్ద అన్నం కూడా తినకుండా మా అమ్మ వెళ్ళిపోయింది వదిన. వాట్ ఎ బ్యూటిఫుల్ బ్రాండెడ్ వాచ్. చాలా కాస్ట్లీది కదా మేడం? నువ్వు చూడాల్సింది కాస్ట్ని కాదు కౌశిక్, నా ప్రేమని.